రాజితం అని తెలుసు. ఆస్తిలో పిల్లలకు కూడా హక్కు ఉంటుంది కదా. నువ్వు సచ్చినట్టు నీ కొడుక్కి ఆస్తిలో వాటా ఇచ్చి తీరాల్సిందే. ఏం చేస్తావురా? ఇవ్వకపోతే ఏం చేస్తావురా? కోర్టుకు వెళ్తాం. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, జరగబోయేది చెప్తున్నాను. చూడు రామరాజు, నీ అంతటా నువ్వు ఆస్తి పంచిచ్చావనుకో నీకు గౌరవంగా ఉంటుంది. అదే కోర్టు ఆర్డర్ ద్వారా పంచిచ్చావనుకో అప్పుడు నలుగురిలో నీ పరువు పోతుంది. స్వార్థపు తండ్రి అని నీ మీద ముద్ర పడుతుంది. నువ్వు కోర్టుకు వెళ్తావు, లేకపోతే ఇంకెక్కడికి వెళ్తావు, చేసుకోపో. నీ బెదిరింపులకి ఏ రామరాజు బెదరరా? నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, వెళ్ళి కంచే. ఎందుకు సార్ మీరు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నారు? మీరు ఆస్తి పంచివ్వకపోతే పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. నలుగురిలో నవ్వులు పాలవుతారు సార్. నీ ఉడత ఊపరికి నేనే ఇక్కడ భయపడ్డాం. మర్యాదగా నా ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. మావయ్య, ఈ పెద్ద మనిషి మాటలతో వినడు గాని కోర్టు నుంచి నోటీస్ ఇప్పిద్దాం పదండి. రే నడిపోడా, ఆగరా. ఏంట్రా ఇది? కన్న తండ్రి మీదే కేసు పెడతావా? కని పెంచిన పాపానికి ఇదేనట్రా నువ్విచ్చే బహుమానం? ఇదేనట్రా నువ్విచ్చే బహుమానం? మీ ఆయన మాటలతో మర్యాదగా వినకపోతే మరేం చేయను? నోరు మూయరా, నోరు మూయరా. మీ నాన్న కష్టపడి సంపాదించిందే మీకోసం. మరి మీకు ఇవ్వకుండా ఏం చేసుకుంటారా? పంచుకొని మీ దారిని మీరు వెళ్ళిపోతే ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్లుంది. దాని బాధ్యతలు ఎవరు చూసుకుంటారు? అందరూ నోరు మూసుకొని ఉండండి. దాని పెళ్ళైన మరుక్షణమే మీరు అడగాల్సిన అవసరం లేదు. నేనే దగ్గరుండి మీ వాటాలు మీకు ఇప్పించేస్తాను. నా ఆస్తి పంపకం గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. మా చిన్నమ్మాయి పెళ్ళైన వెంటనే ఆస్తి పంపకాలు నేనే దగ్గరుండి చేయిస్తాను. ఇక మీరు బయలుదేరండి. పంపకాలని గొడవ చేస్తే మీరు కోర్టుకు వెళ్ళడం కాదు, ఇంటికి వచ్చి నాన్న గొడవ చేశారని నేనే మీ మీద కేసు పెడతాను. నువ్వు గుమ్మం దాటావే అనుకో నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. నీ ఇంట్లో ఉండలేను మావయ్య. క్షణం ఎంతో మాటలు పడ్డం, అవమానాలు భరిస్తూ బతకడం నా వల్ల కాదు. అయితే ఇదే ఇంట్లో నువ్వు నర్మదా ఏక కాపురం ఉండండి. వేరు వేరు కాపురం ఉండమని సలహాలు ఇస్తావా? బుద్ధి లేకుండా. ఉంటూనే తండ్రి కొడుకుల్ని విడగొట్టాలని చూస్తున్నావా? లేదు సెల్లాయ్, ఈ ఇంటి పరువు ఈతన పడకుండా చూస్తున్నాను. వాళ్ళు ఇదే ఇంట్లో వేరే కాపురం ఉంటే ఇంటి పరువు రోడ్డున పడకుండా కాపాడడం ఎలా అవుతుంది? నువ్వు నీ తింగర ఆలోచనలు. అంటే అది కాదండి అత్తయ్య గారు. నేనేమంటున్నానంటే సాగర్ మర్ది గారు నర్మదా సెల్లాయ్ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి ఇదే ఊళ్ళో వేరే ఇంట్లో ఉన్నారే అనుకోండి. రామరాజు గారి రెండో కొడుకు తండ్రితో గొడవెట్టేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడని నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడేసుకుంటారు. అప్పుడు మావయ్య గారి పరువంతా కోతట్లో కొట్టుకుపోదు. ఇంట్లో అడ్డంగా ఒక
గీత గీసి వాళ్ళ వాటాలు వాళ్ళుంటూ వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారే అనుకోండి. ఇంటి గుట్టు 4 గోడల మధ్య ఉంటుంది కదా, బయటికి వెళ్ళదు కదా, నలుగురికి తెలియదు కదా. అంటారు మావి గారు, నేను చేసిన సలహా మన ఇంటి పనుని కాపాడుతుంది కదా, మీరు చెప్పండి. ఏదో ఒకటి చేయండి. వెలిగించండి, పేల్చండి. మన ఆనందం ఈ తారాజు వల్లాగే ఆకాశాన్నంటాలి. మన మొహాల్లోని వెలుగులు ఈ మతాబుల్లాగా వెలిగిపోవాలి. చిన్న కొడుకు కారు కొన్నాడని ఈ పనోడి ఫేసు చిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది కదా, మరి ఇప్పుడేంట్రా మాడిపోయిన మతాబులా తయారైంది? గీత గీశారంట కదా, ఇల్లు 2 ముక్కలైందంట కదా. మా కుటుంబాల విషయం మీకెందుకు? డోర్ మూసుకొని వెళ్ళండి. రేయ్, మేము ఊపిరితో కాదురా మీ బాబు మీద పగతో బతుకుతున్నాం. మేము ఊపిరితో కాదురా మీ బాబు మీద పగతో బతుకుతున్నాం. విషయాలు పట్టించుకోకుండా మీ కుటుంబం కూలి ముక్కలవుతుంటే పండగ చేసుకోకుండా ఎలా ఉంటావురా? ఈ పనోడికి శత్రువులు ఎక్కడో లేరక్క, వాడి కొడుకుల రూపంలో ముసుగులేసుకుని ఉన్నారు. ఏ కొడుకుల్ని చూసుకుని వాడు ఎగిరెగిరి పడుతున్నాడో ఆ కొడుకులే వాడిని గుండెల్లో పొడుస్తున్నారు. పనోడిని పట్టుకుని బావా అంటున్నావేంట్రా? పనికి మళ్ళెతవా. ఎరా పనోడా, ఇల్లు ఇల్లాలు పిల్లలు అని మిడిచిపడ్డావు కదరా. నా కొడుకులే నా ధైర్యం, నా బలం, నా కుడి భుజం అని ఎగిరెగిరి పడ్డావు కదా. ఇప్పుడు నీ కొడుకు నీ ఇంటిని, నీ మనసుని ముక్కలు చేశాడు. ఇప్పుడే ఉంటావురా? ముందుంది నీకు ముసళ్ళ పండగ. నీ మిగతా కొడుకులు కూడా నీ గుండెల మీద తన్నకపోతే చూడు. నీ బతుకు అనాథలా మొదలవచ్చేమో కానీ నీ చావు అనాథలా ఉండదు. నా వెనకాల ఒక వంశం ఉంటుంది అని చెప్పావు కదరా. కానీ నీ పిల్లలు నిన్ను దిక్కులేని వాడిని చేయకపోతే నీ చావు కూడా అనాథలా ఉండకపోతే చూడరా. మంచి అన్నయ్య, ఎంత ప్రేమని పంచే అక్క ఉండడం నా అదృష్టమని పొంగిపోయాను. కానీ ఇప్పుడు అంటే అన్నానంటారు గాని ఇలాంటి నీచులో నా అన్నయ్య నా అక్క అని అసహ్యం వేస్తుంది. ఏయ్, ఏంటి బాగుతున్నావు? అవును, పెట్టుకుంటే శత్రువు కూడా చెలించిపోయి కన్నీళ్లు పెట్టుకుంటాడు. కానీ మీరు మాత్రం మా కన్నీళ్లలో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఇలాంటి రాక్షస ఆనందాన్ని పొందే వాళ్ళని నీచులు అనక ఇంకేమంటారు? మాది రాక్షసానందమా? మేము నీచులమా? మరైతే అనాథల దిక్కు ముక్కు లేకుండా బ్రతుకుతున్న వాడిని తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తే, అన్నం పెడితే ఈ ఇంటమ్మైన లేపుకెళ్ళినా విశ్వాస ఘాతకుండే అనాలి.
వీణ్ణి ఇంకెలాంటి నీచుడనాలి? పాతికేళ్ల క్రితం ఎప్పుడూ అయిపోయిన విషయం అది. మీరు ఇంకా దాన్నే పట్టుకుని వేలాడతారా? మర్చిపోవడానికి, వదిలిపెట్టడానికి అదేం వస్తువు కాదు. నా ప్రాణంలో సగమైన నా చెల్లెలు. ఆ బాధ కోల్పోయిన వాళ్ళకి, అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ బాధ ఇంకా ఇప్పటికీ గుండెల్లో అగ్నిపర్వతంలా రగులుతూ ఉంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న నా మేనకోడల్ని మోసం చేసి ఎత్తుకెళ్ళాడు వీడు. అత్త, ఇంకొకసారి వీడు నన్ను మోసం చేసి ఎత్తుకెళ్ళిపోయాడు అంటే బాగోదు చెప్తున్నా. అసలు ఏం జరిగిందో తెలుసా? తెల్లవారితే నీ పెళ్ళనగా నీకు మాయ మాటలు చెప్పి లేపుకెళ్ళిపోవడాన్ని మోసం అనగా ఇంకేమంటారే? ఏమంటారా? అత్త, మనం ఎలా చూస్తే ఎదుటి వాళ్ళు మనకి అలాగే కనిపిస్తారు. ఆ కోపం, అపార్థం అని పొరలు తీసి చూడండి. జన్మలకు సరిపడా ప్రేమను పంచే మనుషులున్నారు ఇక్కడ. మిమ్మల్ని మీరు కాల్చుకోవడం, మీ మనసులో ఉన్న వాళ్ళని కోల్పోవడం తప్ప ఇన్నేళ్లలో ఏం సాధించారు మీరు? అదే మీ చెల్లెల్ని మీరు అర్థం చేసుకుని దగ్గర తీసుకుని ఉంటే ఈ 25 ఏళ్ళు మీ ప్రేమలతో ప్రతిరోజు పండగలా ఉండేది. ఆపవే, నాకే నీతులు చెప్తున్నా. అర్థం చేసుకుని దగ్గరికి తీసుకోవడానికి ఇదేం గొప్ప ఘనకార్యం చేయలేదు. ఈ పనుడితో వెళ్ళిపోయి మా నాన్న ప్రాణం తీసింది. అందించిన ప్రతిదీ నాకు పండగే. బొమ్మల కొలువు లాంటి నీ కుటుంబం త్వరలోనే చిన్న భిన్నమవుతుంది. ఆ బాధతో నువ్వు కుమిలి చావడానికి సిద్ధంగా ఉండు. మనం ఒక మంట పెడితే ఇక్కడ ఇంకో మంట అంటుకుందగా. ఆవిడ గారండి, దీన్నేనండి ఇడ్లీ కోసం గాలం వేస్తే గారి దొరికిందంటారు.